అయ్యో! ఏంటా ఆవిర్లు? ఆకుకూర రైసా? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని అందరూ అంటారు కానీ, అస్తమానం అందుబాటులో ఉండవు కాబట్టి, అందరింట్లో ఉండే కొత్తిమీర, కరివేపాకుతో రైస్ రెడీ చేసేద్దామండి. మిక్సీ జార్‌లో దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలక్కాయ కూడా ఏసుకున్నాక, అరకప్పు కరివేపాకు, అరకప్పు కొత్తిమీరతో పాటు 4 పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు కూడా పోసుకుని, మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనేసి, జీడిపప్పులనేసుకుని, దోరగా ఏగిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. అదే నూనెలో పలావ్ సామాన్లతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకేసుకుని నిమిషం పాటు ఏపేసుకున్నాక, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ఏసుకుని మీడియం ఫ్లేమ్‌లో నూనె పైకి తేలే వరకు ఏపేసుకున్నాక, కొంచెం ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి ఏసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక, 2:30 కప్పుల ఉడకబెట్టి చల్లార్చిన అన్నాన్ని ఏసేసుకుని మీడియం ఫ్లేమ్‌లోనే 5 నిమిషాల పాటు పొగలొచ్చేంత వరకు కలిపేసుకున్నాక, ఆఖరిని ఎప్పెట్టుకున్న జీడిపప్పు, కాస్త కొత్తిమీర కూడా జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు స్పూన్‌తో తీసుకుని తింటే ఉంటదండి. రక్షణే లేని రాజ్యానికి రాజుగా మారి రూలింగ్ చేస్తున్నట్టు ఉంటదండి. ఇంకేమేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. మరి మన యూట్యూబ్ ఛానెల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందురు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.